ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 15వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, శీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 15వ తేదీ సోమవారం నాడు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఎలాంటి విషయాలైనా సరే, ఎలాంటి కార్యాలైనా సరే మీరు అవలీలగా చేయగలిగే శక్తి సామర్థ్యాలని పెంపొందించుకుంటారో, అలాగే మీ కార్యక్రమాల్లో మీ పనుల్లో చాలా వరకు కూడా మీరు విజయవంతం పొందుతారు, విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా, ఇతరత్ర రంగాల్లో పనిచేస్తున్న అన్ని రంగాల్లో కూడా సంపూర్ణమైన అభివృద్ధి మీకు లభిస్తుంది, సంపూర్ణమైన మీరు ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా మరి ఈ ఆదాయపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. ఆదాయపరంగా మీకు అద్భుతమైన ఫలితాలను చవిచూస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం మీకు అద్భుతంగా మీకు చేతికందుతుంది. అన్ని మార్గాల నుంచి కూడా అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది, అభివృద్ధి కలుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగులతోని, అలాగే పై అధికారులతో కూడా మీరు సత్సంబంధాలు నేర్పి చాలా సమయస్ఫూర్తితో ఆచితూచి అడుగు వేయటం వల్ల మీరు మీ ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా మీరు ఆచితూచి తీసుకునే నిర్ణయాలు, సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు ఫలవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. మంచి ఆర్థిక లాభాలని తెచ్చిపెడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలిస్తుంది. ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం బాగుండటం, ఆదాయం బాగుండటం, ఇలాగ ఈ రెండు కూడా బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంతో, మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వటం వల్ల చాలా ధైర్యంతో, చాలా ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, ధైర్యంతో మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు వాటిని అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో కానీ, మాటకారితనంతో కానీ ఉద్యోగంలో మీరు మంచి అభివృద్ధిని సాధిస్తారు, మంచి పైచేయిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారంలో కూడా మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి, మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. దానివల్ల కూడా ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం కూడా మీకు అమోఘంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో ఈరోజు చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వటం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభించడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ, పిల్లలతో కానీ, బంధువులతో కానీ చాలా హ్యాపీగా, సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి పూజలు వ్రతాలు చేయటం, అలాగే దైవ దర్శనాలు చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా మీరు చేపడతారు. అందులో విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. విద్యార్థులకు కూడా ఖచ్చితంగా చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ కలిగి ఖచ్చితంగా కూడా వాళ్ళు మంచి విద్యలో మంచి సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మొత్తమే చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మీ యొక్క తెలివితేటలు కానీ, సమయస్ఫూర్తి కానీ, ఇతరత్రా కానీ, మీ వ్యవహార శైలి కానీ మీకు చాలా వరకు యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కానీ, లేకపోతే మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దుర్గా శతనామావళి కానీ, దుర్గా ఆపదుద్ధార స్తోత్ర పఠనం కానీ, లేకపోతే లలితా సహస్రనామ పఠనం కానీ, ఇలాగ ఏది వీలైతే అది మీరు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే కనుక మంచి సత్ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే అటు రాహుకేతువుల జపాన్ని కూడా మీరు చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.